కోరీ చెన్బూమ్ చీకట్లో వెలిగిన ఒక ఆశాదీపం. ఆమె అద్భుతమైన కథ ఇది. ఈ కథ మొదలైంది 1892లో నెదర్లాండ్స్లోని హార్లెం పట్టణంలో. టెన్ బూమ్ కుటుంబం పైకి చూస్తే చాలా సాధారణం, కానీ వాళ్ళ విశ్వాసం మాత్రం అసాధారణం. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నప్పుడే వచ్చింది రెండో ప్రపంచ యుద్ధం. అంతా మారిపోయింది. బైబిల్లోని ఒకే ఒక్క మాట, నీ పొరుగువారిని ప్రేమించు, వారి జీవిత గమనాన్ని మార్చేసింది. ఆ మాటే వాళ్ల ఇంటిని ఒక దాగుడు స్థలంగా మార్చింది, ప్రాణాలను కాపాడే ఒక రహస్య ఆశ్రయం. కానీ ఆ రహస్యం ఎక్కువ కాలం దాగలేదు. గెస్టాపో వచ్చి మొత్తం కుటుంబాన్ని అరెస్టు చేసింది. ఆ నరకంలో కోరీ తన తండ్రిని, సోదరిని ఇద్దరినీ కోల్పోయింది. అంతా కోల్పోయి ఒంటరిగా ఆ చీకటిలో ఆమెకు ఒకే ఒక్క ఆధారం మిగిలింది. అది రహస్యంగా తనతో తెచ్చుకున్న ఒక చిన్న బైబిల్. అదే ఆమెకు కొండంత బలం. ప్రపంచానికి ఆమె చెప్పాలనుకున్నది ఒక్కటే: ప్రేమించడం, క్షమించడం. అంతేకాదు, తనని హింసించిన వాళ్లని కూడా క్షమించింది. కోరీ జీవితం మనకి చెప్పేది ఇదే. కష్టాల్లోనూ విశ్వాసం, చీకట్లోనూ వెలుగు, ద్వేషం మధ్యలో ప్రేమ.